అంటే ఓన్లీ ఫర్ రిలేటెడ్ టు ప్లీడింగ్స్, ఫ్యామిలీ లాలో. ఓకే, ఫ్యామిలీ లా ఏమున్నాయి చూడండి. పిటిషన్ ఫర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9. ఓకే. సిపిసి హిందూ మ్యారేజ్ యాక్ట్ రూల్స్ అన్నీ వస్తాయి. ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుంది. ఫైల్డ్ బై స్పౌస్ సీకింగ్ డైరెక్షన్ టు ద అదర్ స్పౌస్ టు రెజ్యూమ్ కోహాబిటేషన్ కాంజుగల్ రైట్స్కి రిక్వైర్స్ అఫిడవిట్ యూజువల్లీ యాజ్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఏ అండర్ స్టేట్ రూల్స్. ఓకే. పిటిషన్ ఫర్ జ్యుడిషియల్ సెపరేషన్ సెక్షన్ 10. 1, 0 సెపరేట్ చేయండి అంటారు. అది జ్యుడిషియల్ సెపరేషన్, సిపిసి ఎవిడెన్స్ యాక్ట్. మీకు సిఆర్పిసిలో కూడా సెక్షన్ 10 దేనికి ఉంటుంది చూసారా? ఐపీసీలో సెక్షన్ 10 మ్యాన్ ఉమెన్కి ఉంటుంది. నంబర్లు అలా గుర్తుపెట్టుకోండి. ఇదేమో జ్యుడిషియల్ సెపరేషన్ మ్యాన్ ఉమెన్కి. ఓకే, 10. సిపిసి ఎవిడెన్స్ యాక్ట్తో కూడా లింక్ ఉంటుంది. సీక్స్ లీగల్ సెపరేషన్ వితౌట్ ఎండింగ్ ద మ్యారేజ్. మ్యారేజ్ లైవ్లో ఉంటుంది, డోర్మెంట్ స్టేజ్లో ఉంటుంది అనమాట. కంపెనీ క్లోజ్ అవ్వదు, కంపెనీ పేరు ఉంటుంది రిజిస్ట్రేషన్లో, కంపెనీ బిజినెస్ ఉండదు. ఇది కూడా అంతే. మ్యారేజ్ కాపురం జరగదు వాళ్ళిద్దరికి, ఇద్దరు వేరు వేరు దగ్గరలో ఉంటారు. కానీ మ్యారేజ్ ఉన్నట్టు టెక్నికల్గా మ్యారీడ్ పర్సన్స్ లాగా ఉంటారు వాళ్ళు, అంతే. సమాజం దృష్టిలో, లీగల్గా కోర్టు దృష్టిలో కూడా. గ్రౌండ్స్ సిమిలర్ టు డైవోర్స్, సిమిలర్గానే ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి. మెయింటైనబిలిటీ రిక్వైర్స్ ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్. ముందు జ్యుడిషియల్ సెపరేషన్ కావాలంటే ముందు ఏంటి, మ్యారేజ్ అయినట్టు ప్రూవ్ చేయాలి కదా. ఓకే, అది చూపించాలి. పిటిషన్ ఫర్ డైవోర్స్ సెక్షన్స్ 13(1) అండ్ 13(2). సిఆర్పిసి 125 కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది డైవోర్స్కి. సిపిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నాయి. సీక్స్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఆన్ వేరియస్ ఫాల్ట్ గ్రౌండ్స్ ఆర్ స్పెషల్ గ్రౌండ్స్. ఫార్మ్ బి ఇన్ సమ్ స్టేట్ రూల్స్. ఓకే. అఫిడవిట్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఇప్పుడు సమ్ స్టేట్స్లో. పిటిషన్ ఫర్ డైవోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ 13(b). ఓకే, ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ కింద కూడా లింక్ అయి ఉంటుంది అది. జాయింట్ పిటిషన్ బై బోత్ స్పౌసెస్ ఫర్ డైవోర్స్ బై కన్సెంట్ ఫార్మ్ సి వాడతారు. మ్యాండేటరీ 6 months కూలింగ్ పీరియడ్ కావాలి దానికి, మ్యూచువల్కి అయితే. మామూలు దానికైతే 1 year 2 years ఉంది కదా, అది చూడండి. పిటిషన్ టు అన్నల్ మ్యారేజ్ వాయిడ్ ఆర్ వాయిడబుల్. వాయిడ్ ఇప్పుడు అవుద్ది, వాయిడబుల్ ఎక్కడ అవుద్ది? సెక్షన్ 11లో ఇచ్చారు. 11 ఈజ్ వాయిడ్, 12 ఈజ్ వాయిడబుల్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఎవిడెన్స్ యాక్ట్ అంతా లింక్ ఉన్నాయి. వాయిడ్ బిగమే ఉంటే రెండు, సెకండ్ మ్యారేజ్ అయితే వాయిడ్ అవుతుంది, అప్పుడు సెకండ్ మ్యారేజ్. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ ఉన్న వాయిడ్ అవుతుంది, కజిన్స్ అలాంటి వాళ్ళని చేసుకోకూడదు. వాయిడబుల్ ఎప్పుడు ఉంటుందంటే వేరే అదర్ గ్రౌండ్స్ ఇచ్చారు. ఇంపార్టెన్సీ కన్సెంట్ లేకుండా చేసుకున్నప్పుడు బలవంతంగా, సినిమాలో చూపిస్తారు అది, హీరోయిన్ పట్టుకెళ్ళి మెడలో తాళు కట్టి అది దాన్ని ట్రై చేస్తారు, గుళ్ళో పెట్టి పంతుల్ని పెట్టి. ఇలాంటి ఫ్రాడ్, ఒక చెల్లెల్ని చూపించి అక్కనిచ్చి పెళ్లి చేసేస్తుంటారు. అవన్నీ ఫ్రాడ్ అన్నమాట. అలాంటివి కూడా రియల్గా జరుగుతున్నాయి. లాస్ట్ మినిట్లో కనుక్కొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, జంప్ చేసి. సో అలాంటివన్నీ ఫ్రాడ్ కింద వస్తాయి. రిక్వైర్ స్ట్రిక్ట్ ప్లీడింగ్ విత్ సపోర్టింగ్ ఎవిడెన్స్, నో మ్యూచువల్ కన్సెంట్ రిక్వైర్డ్. ఇట్లా ఫ్రాడ్ అలాంటివి చేసినప్పుడు 1 year లోపల వాటికి టైమింగ్ ఉంటుంది. 1 year దాటితే మీరు ఆ పెళ్లిని ఒప్పుకున్నట్టు. సరేలే అక్క అయినా పర్వాలేదు అడ్జస్ట్ అయిపోదాం అని ఉంటే అప్పుడు ఓకే. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఫ్రాడ్ చేశారండి, అప్పుడు చెల్లెల్ని చూపించి అక్కనిచ్చారు చల్లదని. ఒక 3 years తర్వాత ఇలాంటి పిల్లోడు పుట్టాక వెళ్తే కుదరదు. కౌంటర్ క్లెయిమ్, ఆ రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, సిపిసి ఆర్డర్స్. ఓకే, కౌంటర్ క్లెయిమ్ అయినా వేసుకోవచ్చు, దాంట్లో కూడా రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. సిపిసి ప్రకారమే వేసుకుంటారు ఇది. ఓకే. ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ సెక్షన్ 24. మెయింటెనెన్స్ పెండెంట్ లైట్ అంటారు కదా, ఈ సెక్షన్ 24 అడుగుతారు. సిఆర్పిసి 125 కూడా లింక్ అయి ఉంటుంది. సీక్స్ మెయింటెనెన్స్ డ్యూరింగ్ పెండెన్సీ ఆఫ్ పిటిషన్ అండ్ లిటిగేషన్ ఎక్స్పెన్సెస్. రెండు ప్రేయర్స్ ఉంటాయి దీంట్లో. ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఉంటుంది, మళ్ళీ లీగల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద కేసు కూడా ఉంటుంది. అంటే ఆ వైఫ్ కూడా కేసు వేసుకోవడానికి హస్బెండే పే చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఇన్కమ్ అఫిడవిట్, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అఫిడవిట్ వేయాలి. ఈ కేసులా గుర్తుపెట్టుకోండి, రజనీష్ వర్సెస్ నేహా, 2020. పర్మనెంట్ అలిమనీ అండ్ మెయింటెనెన్స్ సెక్షన్ 25. 24 ఏమో ఇంటరిమ్ మెయింటెనెన్స్, 25 పర్మనెంట్ మెయింటెనెన్స్. ఓకే, పర్మనెంట్ మెయింటెనెన్స్ గ్రాంటెడ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ద కేస్, కోర్ట్ కన్సిడర్స్ ఇన్కమ్, కాండక్ట్, డ్యూరేషన్ ఆఫ్ మ్యారేజ్ ఎట్సెట్రా. ఓకే. కస్టడీ పిటిషన్ ఫర్ చిల్డ్రన్, డైవర్స్ అయినప్పుడు మళ్ళీ చిల్డ్రన్ చాలా ఒక ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ స్ట్రెయిన్ అయితే దాంట్లో చాలా కేసులు వస్తాయి. లింక్డ్ కేసులు అవన్నీ సపరేట్గానే కోర్టు డీల్ చేస్తున్నాయి. ఒకటేమో వస్తుంది, వెంటనే మెయింటెనెన్స్ పిటిషన్ వస్తుంది. ఓకే, దాంట్లో పర్మనెంట్ మెయింటెనెన్స్ వేసుకుంటారు, తర్వాత ఇంటరిమ్ మెయింటెనెన్స్ అయ్యే వేసుకొని వేసుకుంటారు.
తర్వాత కస్టడీ పిటిషన్ వస్తుంది. ఇది ఒక్కోసారి సెపరేట్గా వేస్తారు. కస్టడీ పిటిషన్ ఫర్ చిల్డ్రన్, గార్డియన్స్ అండ్ వాటర్ యాక్ట్, జూనైల్ జస్టిస్ యాక్ట్, మళ్ళా హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఇవన్నీ వస్తాయి. సీక్స్ కస్టడీ, మెయింటెనెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ లిటిగేషన్. బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్ ఇస్ ప్రైమరీ కన్సిడరేషన్. పెరామౌంట్ ఇంపార్టెన్స్ చైల్డ్ ఇంట్రెస్ట్ అదొకటే చెప్తారు. అప్లికబిలిటీ ఫర్ ఇన్ కెమెరా అప్లికేషన్ ఫర్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. ఇన్ కెమెరా మా అన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండి, ఇవన్నీ బయట డిస్కస్ చేయడానికి లేదు, ఇన్ కెమెరా చేయమంటారు. ఎక్కువ ఎక్కువ ఏంటంటే ఇప్పుడు లేడీస్కి అగనెస్ట్గా వాళ్ళు కొన్ని ఎవిడెన్స్లు పెట్టారనుకోండి, మెయిన్గా ఏదంటారు వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అలా ఉన్నాయని వాళ్ళు అక్యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఆమెను కోర్టులో పబ్లిక్గా అక్యూజ్ చేసినట్టు ఉంటుంది కదా, అవి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది నిజమైన అబద్ధమైన అప్పుడు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్కి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారం సిక్స్ డైరెక్షన్ దట్ ప్రొసీడింగ్స్ టు బి హెల్డ్ ప్రైవేట్లీ. అప్పుడు కోర్టులో అందరిని బయటికి పంపించి తలుపులేసి చూస్తారు జడ్జి గారు. ఆ రెండు పార్టీలు అడ్వకేట్లే ఉంటారు అక్కడ, ప్లస్ కోర్ట్ స్టాఫ్, జడ్జి గారికి సపోర్టింగ్ స్టాఫ్ ఎవరుంటే వాళ్ళు. యూజువల్లీ అలౌడ్ ఇన్ మ్యాట్రిమోనియల్ కేసెస్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. మళ్ళీ పోక్సో కేసులో కూడా అలౌ చేయొచ్చు. అప్లికేషన్ ఫర్ రేప్ కేసెస్లో కూడా ఇన్ కెమెరా చేస్తారు. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ పిటిషన్ సెక్షన్ 24 ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 21A, ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్, సుప్రీం కోర్ట్ ట్రాన్స్ఫర్ రూల్స్ కూడా ఉన్నాయి. టు కన్సాలిడేట్ ఆర్ షిఫ్ట్ కేసెస్ టు వన్ కోర్ట్. మల్టిపుల్ కేసెస్ ఉన్నప్పుడు ఒక దగ్గర డైవోర్స్ పిటిషన్, ఒక దగ్గర మెయింటెనెన్స్ పిటిషన్, ఒక దగ్గర కస్టడీ పిటిషన్, ఇవన్నీ వేస్తారు. అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి అన్ని ఒక దగ్గరికి తెచ్చి కన్సాలిడేట్ చేయొచ్చు. ఇలా అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చొచ్చు. అన్నీ ఒక దగ్గర ఉన్నా కానీ మూడు కలిపి ఇంకో దగ్గరికి అలా మార్చొచ్చు. యూజువల్లీ రిక్వైర్స్ అఫిడవిట్ అండ్ రీజన్, డిస్టెన్స్ అరేంజ్మెంటు, వాళ్ళకి ఎంత స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఉండే వాళ్ళకి ఢిల్లీలో కేసు వేస్తే ఇబ్బంది అవుతుంది, ఓకే, లేకుంటే ఇంకో ఎక్కడో కేరళలో పోయేస్తే ఇబ్బంది అవుతుంది. అప్పుడు అవన్నీ వాళ్ళు మెన్షన్ చేయాలి, ఎలా వాళ్ళకి ఇబ్బంది ఉందో, ప్రాబ్లం ఎలా ఉందో. రివ్యూ, రీకాల్ ఆర్ సెట్ అసైడ్ పిటిషన్. రివ్యూ పిటిషన్ ఒకటి ఉంటుంది, రీకాల్ పిటిషన్ ఉంటుంది, సెట్ అసైడ్ ఇవన్నీ సిపిసి సెక్షన్స్లో ఉన్నాయి. 114 ఆర్డర్ 9, రూల్ 13 ఫ్యామిలీ కోర్టు ప్రొసీజర్ రూల్స్లో కూడా ఉన్నాయి. ఫైల్ టు రీఓపెన్, ఎక్స్ పార్టీ డిక్రీస్ ఆర్ రెక్టిఫై ఎర్రర్స్. రివ్యూ చేయమని రీకాల్ ఆర్ సెట్ అసైడ్ పిటిషన్స్కి లిమిటేషన్ పీరియడ్ కూడా ఉంది, 30 to 90 days. ఎక్స్ప్లెయిన్ సఫిషియంట్ కాజ్. అప్పీల్ ఆ రివిజన్ అప్పీల్ కూడా ఉంటుంది, అలాంటి రివిజన్ అనే ఉంటుంది. సెక్షన్ 28 లిమిటేషన్ యాక్ట్ కూడా ఇంటర్లింక్డ్, ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఇంటర్లింక్డ్, సిపిసి కూడా ఇంటర్లింక్డ్ ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్కి. అప్పీల్ లైస్ టు హైకోర్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ డిపెండింగ్ ఆన్ ఫోరం ఆఫ్ ఒరిజినల్ కేసు. ఒరిజినల్ కేసు ఎక్కడుందో దాన్ని బట్టి. ఫ్యామిలీ కోర్టులో ఉంటే హైకోర్టుకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా, ఎందుకంటే ఫ్యామిలీ కోర్ట్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లాగా. అప్పీల్ పీరియడ్ జనరల్ 90 days ఫర్ డిగ్రీ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఈపీ సిపిసి ఆర్డర్ 21, రైట్ టు లైఫ్ అని చెప్పాను కదా, అట్లాగా నంబర్ 21. హిందూ మ్యారేజ్ రూల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎన్ఫోర్సింగ్ డిగ్రీ ఎందుకు వాడతారు? ఎగ్జిక్యూషను, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిగ్రీకి వాడతారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి వాడతారు, అలిమనీకి వాడతారు, కస్టడీకి. అట్లాంటివన్నీ ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ వేసుకోవాలి. మస్ట్ ఫాలో డిగ్రీ టర్మ్స్ అండ్ కంటెంప్ట్ ఫర్ నాన్ కంప్లైన్స్ పాసిబుల్. ఓకే. ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ అండ్ సిపిసి గవర్న్ ద ప్రొసీజర్ ఫర్ ప్లీడింగ్స్ అండ్ ట్రయల్ ఇన్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్. ఒకవేళ యాక్ట్లో లేకపోతే, రూల్స్లో లేకపోతే, స్పెషల్ రూల్స్లో మనకి సిపిసి ప్రకారం వెళ్ళాలి. ఇలాంటి సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం వెళ్ళాలి. రజనీష్ వర్సెస్ నేహా మ్యాండేట్స్ యూజ్ ఆఫ్ స్టాండర్డ్ ఇన్కమ్ అండ్ అసెట్ అఫిడవిట్ ఇన్ ఆల్ మెయింటెనెన్స్ అప్లికేషన్స్. ఓకే, రజనీష్ అండ్ నేహా. ఇది ఎవరికైనా దొరికితే షేర్ చేయండి గ్రూపులో. స్టాండర్డ్ ఇన్కమ్ అండ్ అసెట్ అఫిడవిట్, రజనీష్ వర్సెస్ నేహా. తర్వాత ఏముంది? ప్లీడింగ్స్ అండర్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. ఇది కూడా ఉంది కదా మీకు, అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, హామా అంటారు. పిటిషన్ ఫర్ మెయింటెనెన్స్ బై వైఫ్ సెక్షన్ 18 కింద వేస్తారు. వైఫ్ మే క్లెయిమ్ మెయింటెనెన్స్, ఇన్కమ్ అఫిడవిట్ మ్యాండేటరీ. పిటిషన్ ఫర్ మెయింటెనెన్స్ బై విడో డాటర్ ఇన్ లా కూడా వేసుకోవచ్చు కొన్ని రకాలుగా. సెక్షన్ 19 కింద ప్రొవిజన్ ఉంది. కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ఫాదర్ ఇన్ లా ఇఫ్ అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్. అప్పుడు వాళ్ళ హస్బెండ్కి వచ్చే ఆస్తి ఉంటే, ఆ ఆస్తి నుంచి వాళ్ళ కంట్రోల్లో ఉంటే దాంట్లోంచి మెయింటెనెన్స్ పే చేయమని ఆమె వేయొచ్చు. కానీ ఫాదర్ ఇన్ లా ఓన్ ఇన్కమ్లోంచి చేయమని పవర్ లేదు. ఓకే.
పిటిషన్ ఫర్ మెయింటెనెన్స్ బై చిల్డ్రన్ ఆర్ ఏజ్డ్ పేరెంట్స్ సెక్షన్ 20 ఉంది. లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ ఇద్దరికి ఆ హక్కు ఉంది. అండ్ ఏజ్డ్ ఆర్ ఇన్వాలిడ్ పేరెంట్స్ కెన్ సీక్ మెయింటెనెన్స్. ఇది జాయింట్ పిటిషన్కి అయినా వేయచ్చు, సెపరేట్గా కూడా వేసుకోవచ్చు వాళ్ళు. పిల్లలకి వేరేగా వేసుకోవాలి, పేరెంట్స్కి వేరే వేయాలనే రూల్ లేదు. పిటిషన్ బై డిపెండెంట్ అండర్ సెక్షన్ 22 హిందూ సక్సెషన్ యాక్ట్తో కూడా లింక్ ఉంది. రిలేటివ్స్ డిపెండెంట్ ఆన్ డిసీజ్డ్ హిందూ కెన్ సీక్ సపోర్ట్ మస్ట్ ప్రూవ్ డిపెండెన్సీ అండ్ నాన్ రిసిప్ట్ ఆఫ్ షేర్ ఇన్ ఎస్టేట్. ఎగ్జాంపుల్, కొంతమంది రిలేటివ్స్ ఉంటారు, అతని మీద డిపెండెంట్ అయి ఉంటారు, కానీ అతను చనిపోతే ఆస్తిలో వాళ్ళకి వాటర్ రాదు ఏదో రకంగా. ఆ ఇన్హెరిటెడ్ లిస్టులో ఉన్న వాళ్ళకే వస్తుంది. అప్పుడు అటువంటి డిపెండెంట్స్ ఎవరైనా ఉంటే ఆస్తిని మీద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, అతనికి ఒక తమ్ముడే ఉంటాడు, వైఫ్ చిల్డ్రన్ ఉంటారు, ఇలాంటి వైఫ్ ఒకటే ఉంటుంది, చనిపోతాడు ఏదో గబక్కన. తమ్ముడు ఉంటాడు, పెళ్లి కాని తమ్ముడు స్టడీస్కి దీని మీద డిపెండ్ అయి ఉంటాడు. తమ్ముడికి ఆస్తి ఏమి రాదు, వైఫ్కి వెళ్ళిపోద్ది మొత్తం. అప్పుడు వాళ్ళు వెళ్ళి డిపెండెంట్గా ప్రూవ్ చేసుకుంటే కేసు వేసుకోవచ్చు. పిటిషన్ ఫర్ అడాప్షన్ డిక్లరేషన్. అడాప్షన్ డిక్లరేషన్కి సెక్షన్ ఇదేం యాక్ట్, వేరే యాక్ట్. అడాప్షన్ యాక్ట్ 6 to 11. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా లింక్ అయి ఉంటుంది. గార్డియన్స్ అండ్ వార్డ్ యాక్ట్స్ కూడా లింక్ అయి ఉంటుంది. సిపిసి అలాగా అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. ఫైల్డ్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ వ్యాలిడ్ అడాప్షన్ అండర్ హామా యూజ్డ్ వెన్ అడాప్షన్ ఈజ్ ఇన్ డిస్ప్యూట్ ఆర్ టు ప్రూవ్ లీగల్ అడాప్షన్. ఒక డిక్లరేటరీ సూట్ కూడా వేసుకోవచ్చు. పిటిషన్ ఛాలెంజింగ్ అడాప్షన్ సెక్షన్ 12. పిటిషన్ ఛాలెంజింగ్ అడాప్షన్ సెక్షన్ 12 కింద అడాప్షన్ని ఛాలెంజ్ చేయొచ్చు. డిక్లేర్ అడాప్షన్ వాయిడ్ డ్యూ టు నాన్ కంప్లైన్స్ విత్ లీగల్ కండిషన్స్. లీగల్ కండిషన్స్ కొంచెం ఉంటాయి, అప్పుడు దాన్ని వాయిడ్గా డిక్లేర్ చేయొచ్చు. కామన్లీ ఫైల్డ్ బై బయోలాజికల్ పేరెంట్స్ రిలేటివ్స్ ఆఫ్ మైనర్స్. ఓకే. పిటిషన్ సీకింగ్ కస్టడీ పోస్ట్ అడాప్షన్. అడాప్షన్ తర్వాత కస్టడీ ఇవ్వలేదనుకోండి పిల్లవాడిని, అప్పుడు వీళ్ళు వేసుకోవచ్చు. యూజ్డ్ వెన్ అడాప్టెడ్ చైల్డ్స్ కస్టడీ ఈజ్ ఇన్ డిస్ప్యూట్ పోస్ట్ సెపరేషన్ ఆర్ డైవోర్స్ ఫైల్డ్ ఇన్ ఫ్యామిలీ కోర్ట్. అప్లికేషన్ ఫర్ ఇంజంక్షన్ ఆర్ రిస్ట్రెయింట్ ఆర్డర్స్ బేస్డ్ ఆన్ రైట్స్ అండర్ సెక్షన్ 18 to 20. ఇంటర్నల్ రిలీఫ్ టు రిస్ట్రెయింట్ రిమూవల్ ఫ్రమ్ హౌస్, స్టాపింగ్ అరేంజ్మెంట్ ఎట్సెట్రా. దీనికి అప్లికేషన్ ఫర్ ఇంటరీ మెయింటెనెన్స్ దీంట్లో రెడ్ విత్ సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24తో లింక్ ఉంది. ఫైల్డ్ డ్యూరింగ్ పెండెన్సీ ఆఫ్ మెయిన్ పిటిషన్. అప్పీల్ అగెన్స్ట్ మెయింటెనెన్స్ ఆర్డర్ ఉంది. నో స్పెసిఫిక్ సెక్షన్ ఇన్ హామా. దీంట్లో అప్పీల్ ఏం లేదు. ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్లో సెక్షన్ 19లో ఉంది. ఛాలెంజింగ్ క్వాంటమ్ ఆర్ డినయల్ ఆఫ్ మెయింటెనెన్స్. క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఛాలెంజ్ చేయొచ్చు. మెయింటెనెన్స్ ఒక 50,000 ఇవ్వమంటే అంత ఇవ్వలేదు, నేను 20,000 ఇవ్వగలను క్వాంటమ్ ఛాలెంజ్ చేయొచ్చు. అసలు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదనేయచ్చు. మస్ట్ బి ఫైల్డ్ ఇన్ విత్ ఇన్ 30 to 90 days డిపెండింగ్ ఆన్ ఫోరం. ఒక సిఆర్పిసిలో 125 కింద ఆర్డర్ ఇస్తారు, మెయింటెనెన్స్ ఆర్డర్ విత్ ఇన్ లిమిటేషన్ వెళ్ళలేదనుకోండి, అప్పుడు అప్పీల్ వెళ్ళలేకపోతే అప్పుడు ఆర్సీ రివిజన్ కేసు వేసుకోవాలి వాళ్ళు. ఎగ్జిక్యూషన్ పిటిషన్. ఇప్పుడు మనం కూడా ఒక ఆర్సీ వేస్తున్నాం అనమాట. ఎక్కడ వేస్తున్నామంటే రివిజన్ కేసు ఒకటి చూస్తున్నాం. ఓకే. ఎగ్జిక్యూషన్ పిటిషన్ సిపిసి ఆర్డర్ 21 ఈపీ. ఓకే, దాంతో లింక్ ఉంది. ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఆల్ మెయింటెనెన్స్ పిటిషన్స్ అండర్ హామా. సిఆర్పిసి 125 ఓవర్లాప్స్ విత్ హామా. ఓకే. ఎవిడెన్స్ యాక్ట్ అప్లైస్ టు ఆల్ మ్యాటర్స్ ఇన్వాల్వింగ్ ప్రూఫ్ ఆఫ్ అడాప్షన్, రిలేషన్షిప్, డిపెండెన్సీ ఎట్సెట్రా. సిపిసి ప్రొసీజరల్ ప్రొవిజన్స్ ఇన్కమ్ అసెట్ స్టేట్మెంట్ యాజ్ పర్ రజనీష్ వర్సెస్ నేహా. ఓకే. ప్లీడింగ్స్ అండర్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. ఓకే. పిటిషన్ ఫర్ మెయింటెనెన్స్ బై వైఫ్ సెక్షన్ 18. ఓకే. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 18 ఉంది. వైఫ్ మే క్లెయిమ్ మెయింటెనెన్స్ ఇఫ్ షీ ఈజ్ నెగ్లెక్టెడ్ బై హస్బెండ్ వితౌట్ లాఫుల్ జస్టిఫికేషన్. పిటిషన్ ఫర్ మెయింటెనెన్స్ బై విడోడ్ డాటర్ ఇన్ లా. ఇది ఆల్రెడీ చూసినట్టున్నాం కదా, సేమ్ రిపీట్ అయింది. ఓకే. నెక్స్ట్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్. పిటిషన్ ఫర్ గార్డియన్షిప్ డిక్లరేషన్ సెక్షన్ 6 to 8 ఉంటుంది. గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890 సెక్షన్ 7 to 9. హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ని గార్డియన్షిప్ యాక్ట్తో కలిపి చదువుకోవాలి. ఇది జనరల్ యాక్టు.
హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ అనేది స్పెషల్ యాక్ట్, రెండు కలిపి చదువుకోవాలి. రెడ్ విత్ గార్డియన్షిప్ యాక్ట్ టు డిక్లేర్ ఏ న్యాచురల్ గార్డియన్ ఆర్ అపాయింట్ అనదర్ యాజ్ గార్డియన్ ఆఫ్ పర్సన్ ఆర్ ప్రాపర్టీ. రెండు రకాల గార్డియన్షిప్స్ ఉంటాయి లీగల్గా. ఒకటేమో గార్డియన్షిప్ ఫర్ పర్సన్, ఇంకొకటి గార్డియన్షిప్ ఫర్ ప్రాపర్టీ. ఈ గార్డియన్షిప్ ఫర్ ప్రాపర్టీ రేర్గా చేస్తాము. ఇట్లా మనం కూడా ఒక కేసు చేసాము. గార్డియన్షిప్ ఫర్ ప్రాపర్టీ అని వీలునామాలో రాసిపోయాడు. మా సిస్టర్ని గార్డియన్గా ప్రాపర్టీ వరకు అపాయింట్ చేశాడు ఆయన, ప్రాపర్టీ మేనేజ్ చేయడానికి. అప్పుడు మనం వాళ్ళ పిటిషన్ వేసుకోవాలి. గార్డియన్షిప్ ఫర్ ప్రాపర్టీ ఈ మైనర్కి నేను చూస్తానని ఆమె పిటిషన్ వేసుకొని చేసుకోవాలి. ఇలాంటి గార్డియన్షిప్ పర్సన్కి వేరే వారిని, ప్రాపర్టీ వద్దా? ఓకే. ఎవరో మ్యూట్ చేసుకోండి, ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే. పిటిషన్ ఛాలెంజింగ్ గార్డియన్షిప్ సెక్షన్ 6 and 13. ఫైల్ టు రిమూవ్ ఎ న్యాచురల్ గార్డియన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ అన్ఫిట్నెస్ ఆర్ యాక్టింగ్ అగెన్స్ట్ వెల్ఫేర్. ఆ చైల్డ్ని అబ్యూజ్ చేస్తున్నా, చైల్డ్ని పట్టించుకోకపోయినా అప్పుడు అతని గార్డియన్షిప్ కూడా తీయించేయచ్చు సెక్షన్స్ 6 and 13 ప్రకారం. అప్లికేషన్ ఫర్ కస్టడీ ఆఫ్ మైనర్ సెక్షన్ 13 ఫైల్డ్ బై ఎ పేరెంట్ ఆర్ రిలేటివ్ సీకింగ్ కస్టడీ ఆఫ్ చైల్డ్. ఇది సెక్షన్ 13 కింద వస్తుంది. అప్లికేషన్ ఫర్ విజిటేషన్ రైట్స్, విజిటేషన్కి వేరేది ఉంది. సెక్షన్ 13 రెడ్ విత్ సెక్షన్ 25 ఆఫ్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్. ఓకే. ఫైల్డ్ బై నాన్ కస్టోడియల్ పేరెంట్ ఫర్ యాక్సెస్ టు మైనర్. కస్టోడియల్ పేరెంట్ కాదు, నాన్ కస్టోడియల్ అంటే మదర్ దగ్గర చైల్డ్ ఉంటే అప్పుడు ఫాదర్ విజిటేషన్ రైట్స్ వేసుకుంటాడు. విజిటేషన్ మే బి స్ట్రక్చర్డ్ ఆర్ సూపర్వైజ్డ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. విజిటేషన్ రైట్స్ వీక్లీ విజిటేషన్ ఇస్తారు జనరల్గా. ఇలాంటి మంత్లీ ఉండొచ్చు దూరంగా ఉన్నప్పుడు, లేదంటే ఏదో క్వార్టర్లీ ఏదో ఇలాంటి వెకేషన్ అప్పుడు అలా ఉంటుంది. పీరియడ్ ఫర్ రిమూవల్ ఆఫ్ గార్డియన్, పిటిషన్ ఫర్ రిమూవల్ ఆఫ్ గార్డియన్ సెక్షన్ 13లో వేసుకోవచ్చు. 6 రిమూవల్ ఆఫ్ గార్డియన్ ఫర్ మిస్కాండక్ట్, నెగ్లిజెన్స్ ఎట్సెట్రా. అలాంటి గార్డియన్షిప్ గైడ్ లైన్స్ ఉంటాయి. విజిటేషన్ రైట్స్ వైలేట్ చేస్తే అప్పుడు వాళ్ళ దగ్గర తీసి నా దగ్గర పెట్టండి ఆ చైల్డ్ అని చెప్పి కూడా అడుగుతారు. గ్రౌండ్స్ ఇంక్లూడ్ అబ్యూజ్, ఇన్కెపాసిటీ ఆర్ అడ్వర్స్ ఇంట్రెస్ట్. అబ్యూజ్ ఎప్పుడు ఉంటుంది? చైల్డ్ని అబ్యూజ్ చేశారు, కొట్టడము తిట్టడము, సరిగ్గా వాళ్ళని స్కూల్కి పంపకపోవడం, ఫీజులు కట్టుకుంటే అది. ఇలాంటి ఇన్కెపాసిటీ, వాళ్ళు చూసుకోలేకపోయారు, ఫిజికల్లీ ఇన్కేపబుల్ అయ్యారు, మెంటలీ ఇన్కేపబుల్ అయ్యారు. ఇంకొక ఇన్కెపాసిటీ ఏముంటుంది పర్సన్కి? ఫైనాన్షియల్గా ఇన్కెపాసిటీ వచ్చింది, జాబ్ పోయింది, ఇలాంటి జీతం తగ్గిపోయింది, ఇలాంటి రిటైర్ అయిపోయాడు, అంత ఇన్కమ్ లేదు ఇప్పుడు, అప్పుడు ఇన్కెపాసిటీ వస్తుంది. అలాంటి అడ్వర్స్ ఇంట్రెస్ట్, ఆ ఏదో సంథింగ్ అప్పుడు ఆ చైల్డ్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఏదో మ్యారేజ్ చేసుకున్నాడు అప్పుడు అతను, అప్పుడు కొంచెం వాళ్ళ సవత్తెలతో ప్రాబ్లం ఉంది, అప్పుడు చేయొచ్చు అట్లా. అప్లికేషన్ ఫర్ ఇంటరిమ్ కస్టడీ ఆర్ ఇంజెక్షన్. ఇంటరిమ్ కస్టడీకి ఎప్పుడు? 6 టెంపరీ కస్టడీ ఆర్ రిస్ట్రైనింగ్ ఆర్డర్ డ్యూరింగ్ డిస్ప్యూటెడ్ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అంతవరకు చైల్డ్ మా దగ్గర ఉంటాడు అని వేసుకుంటే 13 కింద వేసుకుంటారు. యూజువల్లీ పార్ట్ ఆఫ్ మెయిన్ కస్టడీ ఆర్ గార్డెన్షిప్, అయ్యే వేసుకొని వేసుకుంటారు. ఓకే. అబ్జెక్షన్ టు గార్డియన్షిప్ పిటిషన్ ఫైల్డ్ బై అపోజిట్ పార్టీ ఆర్ రెస్పాండెంట్ టు అపోజ్ గ్రాంట్ ఆఫ్ గార్డియన్షిప్. ఆ గార్డియన్షిప్ పిటిషన్కి ఆపోజిట్గా వేరే వాళ్ళు వేసుకోవచ్చు, అదర్ పేరెంట్. అప్పీల్ ఆ రివిజన్ పిటిషన్ 47 కింద వేసుకోవచ్చు. సిపిసి ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ప్రకారం లిమిటేషన్ యాక్ట్ వర్తిస్తుంది. ఓకే. ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కస్టడీ ఆర్డర్స్, ఈపీ. అది కూడా ఈపీ అంటే ప్రాపర్టీస్కే కాదు, వీటికి వీటికి కూడా ఈపీ వేసుకోవచ్చు, గార్డియన్షిప్కి వాటికి. సిపిసి ఆర్డర్ 21 వస్తుంది, గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ వస్తుంది. ఫైల్ ఫర్ యాక్చువల్ డెలివరీ ఆర్ కంప్లైంట్స్ విత్ కస్టడీ ఆర్డర్స్. ఎగ్జిక్యూషన్ కోర్ట్ కెన్ యూజ్ పోలీస్ ఎయిడ్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్. అది నేచురల్ గార్డియన్ సెక్షన్ 6 ప్రకారం ఉంది. వెల్ఫేర్ ఆఫ్ చైల్డ్ ఈజ్ సుప్రీం సెక్షన్ 13 ఉంది. గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్లో మస్ట్ బి రెడ్ విత్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్. హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఈజ్ నాట్ ఫుల్ యాక్ట్, చాలా చిన్న యాక్ట్. అది సెకండరీ పార్ట్ లాగా, ఒక అపెండిక్స్ లాగా అనుకోవాలి దాన్ని. గార్డియన్స్ అండ్ వార్డ్ యాక్ట్స్కి టుగెదర్ కలిపి చదువుకోవాలి. అది బేసిక్స్ దీంట్లో ఇంతవరకు. ఫ్యామిలీ కోర్ట్స్కి ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఉంది. నో స్పెసిఫిక్ ఫార్మ్స్ అండర్ హిందూ మ్యారేజ్ అండ్ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఆర్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ రూల్స్ ఉన్నాయి. కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్స్ వాడచ్చు, లేకుంటే స్టేట్ని బట్టి ఉంటుంది. ఎవిడెన్స్ యాక్ట్ గవర్న్స్ ఫ్యాక్చువల్ ప్రూఫ్.
జువెనైల్ జస్టిస్ యాక్ట్ మే ఓవర్ రైడ్ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఫర్ చిల్డ్రన్ డిక్లేర్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ ఆర్ ప్రొటెక్షన్. ఇది ఇంపార్టెంట్, ఇట్లాంటివి కూడా అడుగుతారు ఎంసీక్యూలో. ఓకే, ఇంతటితో ఆపేస్తాను నేను ఈరోజుకి. అంటే ఇప్పుడు 8 o'clock వేరే మీటింగ్ ఉంది, అందువల్ల